నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం దిశానిర్దేశం. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయన్న మంత్రి నారాయణ రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో వికే సీనా నాయక్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సీఎం చెప్పారు. దేశీయ స్థానిక అవసరాల మేరకు పంటలు వేసే విధంగా రైతులను ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయలేదంటూ ఉన్నతాధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పునాది పడిన రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్టు పెట్టారు. 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా సాగిన విధ్వంస కాండకు పూర్తిగా స్వస్తి పలికి రాష్ట్రాన్ని మళ్లీ వికాసం వైపు, ప్రగతి వైపు నడిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు ఇదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు తమకు అప్పగించింది కేవలం అధికారాన్ని కాదని, కోలుకోలేని స్థితికి చేరిన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించే ఒక గొప్ప బాధ్యతను తమ భుజాలపై పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నేటితో ఆ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయంలో విధ్వంసకర పాలనకు ప్రజలు చరమగీతం పాడి రాష్ట్ర అభివృద్ధి కోసం చారిత్రాత్మక తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నేటితో ఆ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పు కోసం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన బాధ్యత అని పేర్కొన్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈరోజు 2026 జూన్ 4వ తారీఖు కరెక్ట్గా 2 సంవత్సరాల కిందట ఇదే తేదీ నాడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు లెక్కించి ఈ రాష్ట్రంలో ఫలితాలను డిక్లేర్ చేసినటువంటి రోజు 2024 జూన్ 4. అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మాకు ఆశీస్సులు అందజేశారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని మేమందరం కూడా గెలిచాం. ఈ 24 నెలల్లో ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పై నుంచి కింద వరకు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే, కార్పొరేటరు, పంచాయతీ ప్రెసిడెంట్ వరకు కూడా కష్టపడి 24 నెలలు పనిచేశాం. సంక్షేమానికి సంక్షేమం, అభివృద్ధికి అభివృద్ధి, ఎక్కడా కూడా లోటు జరగకుండా 175 నియోజకవర్గాల్లో ఏ చిన్న తేడా రాకుండా కూడా పరిపాలన సజావుగా, సుజావుగా చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు
ఆ రోజు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేశాం. పింఛన్లు పెంచుతా ఉన్నాం, వృద్ధులకి వితంతులకి 3,000 4,000 చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వస్తే జూన్ నెలాఖరులోపు వాళ్ళందరికీ కూడా పింఛన్లు పెంచి ఇచ్చాం. వికలాంగులకి 3,000 6,000 చేస్తా ఉన్నాం, చేసాం. బెడ్ రీడన్ వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 పింఛన్లు అన్నీ కూడా పెంచడం వల్ల పేద వర్గాలు సంతోషంతో ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు హామీ అమలు చేయటం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువుకు డబ్బులు సహాయం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమం నెరవేర్చాం, ఆ హామీ కూడా నెరవేర్చాం. అంతేకాదు ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్నాం, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇదే కాకుండా శ్రీనిధి అని ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఖాతాల్లో వేస్తా ఉన్నాం. దాన్ని కూడా అతి త్వరలోనే మా సోదరీమణులందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో 18,000 రూపాయలు వేయబోతున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఈ 24 నెలల్లో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా 350 కోట్లు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్కూల్స్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, అన్ని రకాలుగా ఏది కూడా విడిచిపెట్టకుండా అన్ని రకాలుగా ఆ డివిజన్ల మీద దృష్టి పెట్టి ఆ డివిజన్లో సమస్యలను సాల్వ్ చేయటం వల్ల ఇవాళ డివిజన్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాదు అభివృద్ధికి ఖర్చు పెడతాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కష్టంతో శాసనసభ్యుడి కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు ఇప్పటికీ 5 కోట్ల పైన చెక్కులు ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో వచ్చినటువంటి సమస్యల మీద చెక్కులు ఇస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన సమస్యను తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మళ్ళీ అక్కడ రాసిన చెక్కును తీసుకొచ్చి వీళ్ళకి పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా చెక్ ఇస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఒక పండగ వాతావరణంగా 24 నెలలు జరిగింది. మాకు పదవి అనేది ఒక అలంకారం కాదు, ఒక అహంకారం కాదు. అధికారం అనేది అలంకారం కాదు, పదవి అనేది అలంకారం కాదు. పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటు, మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం జవాబుదారితనంగా ప్రజలకు పనిచేస్తాం. ఇవాళ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. వచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపించే విధంగా చూసి ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి, మరే సహాయం కావాలన్న దానికి జవాబుదారీగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా సోదరీమణులకి స్కిల్ డెవలప్మెంట్స్ చేసి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఉచితంగా పెట్టి మిషన్లు కూడా ఉచితంగా ఇవ్వటం వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఆర్థిక పరిస్థితులు మెరుగవంగానే ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టాల సమస్య చాలా సంవత్సరాల కిందటువంటి పట్టాలు ఇవాళ దేవినేని గాంధీపురం కానించి, సుబ్బరాజు నగర్ కానించి, అరుణోదయ నగర్ కానించి, గిరిపురం, అంబేద్కర్ కాలనీ, దేవీనగరు ఎన్నిటి మీద కూడా దృష్టి పెట్టాం. నేతాజీ కాలనీ అన్నీ సీఎం గారు కూడా దాని మీద ఒక రిపోర్టు, స్పెషల్ రిపోర్టు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. మొన్ననే 306
జీవో నెంబర్ 306 ఇచ్చారు. దాంట్లో ఎవరైతే ఒరిజినల్ పట్టాలు 10 సంవత్సరాల పైన ఆ స్థలాల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసేమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జీవో నెంబర్ 306 ద్వారా ఇచ్చారు. దాని ద్వారా ఎన్యూమరేషన్ చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినటువంటి ఈ కాలనీస్ అన్నీ కూడా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్నింటిలో కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం చేసేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించి రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించి రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కావాలనే రైతులను రెచ్చగొడుతూ గొడవలు పెట్టాలని చూస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు, వంతెనలు, భవనాలు, పైప్లైన్ల నిర్మాణం జరిగిపోయిన తర్వాత మళ్లీ రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ వైసీపీ చెప్తున్న మాటల్లో ప్రాక్టికాలిటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు ఆధ్వర్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులతో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ నుండి కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ నుండి కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో నగర పారిశుద్ధ్య నిర్వహణ, శానిటేషన్ కార్యకలాపాలు, మానవ వనరుల వినియోగం, పారిశుద్ధ్య వాహనాల పనితీరు, డోర్ టు డోర్ చెత్త సేకరణకు సంబంధించిన మైక్రో ప్యాకెట్ మ్యాపింగ్, లాజిస్టిక్ మ్యాపింగ్, చెత్త ఉత్పత్తి మరియు సేకరణ వ్యవస్థ, లోడర్ పాయింట్లు, కాంపాక్టర్ బిన్ల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి వార్డు పరిధిలో పారిశుద్ధ్య సేవలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకొని పాత యాగశాల వద్ద ఆలయ అర్చక కార్తిక్ మరియు ఇతర అర్చక బృందం మరియు వైదిక కమిటీ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజున గణేష్ మహారాజ్కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజున గణేష్ మహారాజ్కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహ ఆశీస్సులు అందించారు. సంకటహార చతుర్థిని పురస్కరించుకొని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నతంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, కమిషన్ సభ్యులు నిరుపమ్ చక్మా, జాటోతో హుసేన్, సెక్రటరీ ప్రశాంత్ కుమార్ సింగ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, డైరెక్టర్ ఎస్ భార్గవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షాతో కలిసి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం నేషనల్ సికెల్ సెల్ అనిమియా ఎలిమినేషన్ మిషన్ కార్యక్రమం అమలు తీరుకు సంబంధించిన ప్రదర్శనను పరిశీలించారు. గిరిజన సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల వివరాలను పరిశీలించారు. 17 శాఖల సమన్వయంతో అమలవుతున్న 25 కార్యాచరణలపై అధికారులు కమిషన్ కు వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నేడు దర్శించుకున్నారు. ఆలయ ఈవో వికే సీనా నాయక్ దగ్గరుండి అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. వీఐపీ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా చైర్మన్ మరియు వారి బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను ఈవో పర్యవేక్షించారు.
వీఐపీ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా చైర్మన్ మరియు వారి బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను ఈవో పర్యవేక్షించారు. కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య గర్భాలయంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. ఆలయ ఈవో వికే సీనా నాయక్ చైర్మన్కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు పవిత్ర చిత్రపటాన్ని అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. తాడేపల్లిలోని మెడ్స్టార్ ఆసుపత్రి మరో అరుదైన వైద్య విజయాన్ని సాధించిందని యూరప్కు చెందిన చిన్నారికి మెడ్స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. యూరప్కు చెందిన రోగికి రాష్ట్రంలో ఇంత క్లిష్టమైన జన్యుపరమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. యూరప్కు చెందిన చిన్నారికి మెడ్స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడ్స్టార్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, జార్జియా దేశానికి చెందిన ఓ చిన్నారికి అత్యంత క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధి పల్మనరీ అట్రెసియాకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితం అందించిందని అన్నారు. స్వదేశంలో ఇప్పటికే ఆరోగ్య పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించలేదన్నారు. గతంలో చేసిన క్లేలాక్ టాసింగ్ షంట్ ద్వారా కుడి ఊపిరితిత్తుకి చాలా తక్కువ రక్త ప్రసరణ మాత్రమే జరగడంతో చిన్నారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చికిత్స అవకాశాలు వెతికిన అనంతరం చివరి ఆశగా చిన్నారి కుటుంబం మెడ్స్టార్ ఆసుపత్రిని ఆన్లైన్ ద్వారా సంప్రదించిందని, అనంతరం వైద్యుల సూచన మేరకు చిన్నారిని తాడేపల్లికి తీసుకొచ్చారన్నారు. చికిత్స అవకాశాన్ని విశ్లేషించి చిన్నారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ వైద్య బృందానికి డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య కార్డియో థొరాసిక్ సర్జరీ నాయకత్వం వహించగా, బృందంలో డాక్టర్ బి విజయ్ చైతన్య, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి శ్రీహరి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి తేజ, ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్, మెడ్ కార్డియాక్ అనెస్టీషియాలజిస్ట్, కార్డియో థొరాసిక్ సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. ప్లస్ అక్కడ వాళ్ళకి వాళ్ళ ఓన్ హాస్పిటల్లో వాళ్ళకి అక్కడ డాక్టర్ లేకపోతే యూరోప్ నుంచి, వేరే జర్మనీ నుంచి, అక్కడి నుంచి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆయనకి 8 సర్జరీలు అయ్యాయి. ఆయనకి హార్ట్ ప్రాబ్లం కాకుండా డ్యూడినల్ అట్రెసియా అని కడుపులో కూడా ప్రాబ్లం ఉండేది. సో ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం, దానికి కూడా 2 సర్జరీలు అయ్యాయి. సో ఈ హార్ట్ ప్రాబ్లంకి 8 సర్జరీలు అయ్యాయి. అంటే వాళ్ళు కూడా సర్జన్స్ వేరే దగ్గర నుంచి వచ్చారు, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి అక్కడికి వచ్చి చేశారు. కానీ ఎవరు కూడా మేము చేసిన సర్జరీ ఏదైతే మనం టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటాం. టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటే పేషెంట్ని మనం మెషిన్ మీద పెట్టేసి, మీకు తెలుసు మెషిన్ మీద పెట్టి చేస్తాం సర్జరీ, హార్ట్ లంగ్ మెషిన్ అని ఉంటుంది, లేకపోతే ఎక్మో మెషిన్ అని ఉంటుంది. అది చేసి మళ్ళీ సర్క్యులేషన్ బంద్ చేస్తాం అనమాట. ఈ సర్జరీ చేయడానికి ఒక 30 మినిట్స్, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పూర్తిగా సర్క్యులేషన్ బంద్ చేయాలి. అంటే పేషెంట్ పూర్తిగా కూలింగ్ చేసేసి 16 డిగ్రీస్కి మనం చల్లగా చేసి బ్రెయిన్ ప్రొటెక్షన్ మెడిసిన్స్ అన్నీ ఇచ్చి అప్పుడు ఈ సర్జరీయే పాసిబుల్ అవుతుంది. అక్కడ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ లేక మన దగ్గరికి పంపించారు. సో ఈ సర్జరీ అన్నది చేసిన తర్వాత కూడా పేషెంట్ ఒక 1 డే 1.5 డే కోమాలో ఉన్నారు. నెమ్మదిగా మళ్ళీ ఆయనకు అన్ని మెడిసిన్స్ తాలూకా కోమా నుంచి బయటకు రావడానికి అన్ని మెడిసిన్స్ అన్నీ పెట్టి 2nd డే 3rd డే కోమా నుంచి బయటకు వచ్చాక, ఆ తర్వాత మేము ఇప్పుడు మీకు ఎలాగ సర్జరీ అన్నది ఒకసారి సింపుల్గా కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాం. సో దీనికి మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఎదురుగా ఈ హార్ట్ తాలూకా బొమ్మ చూస్తున్నారు కదా. సో ఇందులో హార్ట్కి 2 భాగాలు ఉంటాయి మనకి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ తాలూకా హార్ట్ ఒక బ్లూది చూస్తున్నారు కదా, బ్లూది ఏమొచ్చి మన ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళం. సో ఈ బ్లూ రక్తనాళం ఆయనకి డెవలప్ కాలే. ఈ బ్లూది డెవలప్ అవ్వకపోయేసరికి ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ అన్నది ఆక్సిజనేషన్ అవ్వదు. ఆయనకి వచ్చేసరికి మనకి ఆక్సిజన్ సాచురేషన్ 60%, ఆక్సిజన్ మీద పెడితే 75, అలాగ 74కి వచ్చేది. చాలా ఆయాసం, వాడికి భోజనం చేయడానికి కూడా కష్టం, ఎందుకంటే మాస్క్ తీస్తే భోజనం చేయగలడు.
మాస్క్ తీస్తే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయేది. సో ఇది మనకి లంగ్స్లో బ్లడ్ వెళ్ళకపోవడం వల్ల సాచురేషన్ పడుతుంది. మనకి ఏమీ వేరే దారి లేదు సర్జరీ కాకుండా. వాళ్ళు వేరే సైడ్ నుంచి బ్లడ్ ఇవ్వడానికి, దాన్ని గ్రో చేయడానికి అన్ని 8 సర్జరీల్లో ట్రై చేశారు, కానీ అది సక్సెస్ అయ్యింది. ఒక స్టేజ్ వరకే సక్సెస్ అయింది, మేబీ 40%, 50%. సో ఇప్పుడు వాడు 9-10 సంవత్సరాలు ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేసామంటే మనం ఈ స్ట్రక్చర్ ఏదైతే పూర్తిగా డెవలప్ కాలేదో మొత్తం ఈ గొట్టం అంతా తయారు చేసి, ప్లస్ లెఫ్ట్ సైడ్ లంగ్ ఏదైతే డెవలప్ కాలేదో దానికి కూడా మనం ఒక ఆర్టిఫిషియల్ ప్యాచ్ లాంటిది పెట్టి అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ గొట్టం అయింది, పర్వాలేదు, డెవలప్ అయింది. లెఫ్ట్ సైడ్ దానికి డెవలప్ చేయడానికి మనం ప్యాచ్ అది వేసి దాన్ని డెవలప్ చేయడానికి పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఒక చుక్క కూడా బ్లడ్ వెళ్ళేది కాదు లెఫ్ట్ సైడ్కి, అందుకే ఆయన సాచురేషన్ తక్కువ ఉండేది. ఇప్పుడు మనం సిటీ స్కాన్ చేసాం, సిటీ స్కాన్ చేసిన తర్వాత చూసాం ఆ ఏరియాకి బ్లడ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకి డెవలప్ అవుతుంది. ఇంకొక 9 నెలలైనా 1 సంవత్సరం పడుతుంది నెమ్మదిగా అది గ్రో అవ్వడానికి. అది పెరిగాక అప్పుడు మళ్ళీ ఇంకొక సర్జరీ ఆయనకు అవసరం ఉంటుంది, ఎందుకంటే హార్ట్లో ఒక హోల్ ఉంటుంది అనమాట. ఆ హోల్ కూడా ఉంది దీనికి. ఆ హోల్ అప్పుడు క్లోజ్ చేయగలం, ఎప్పుడైతే మనం లంగ్స్ డెవలప్ అయిన తర్వాతే క్లోజ్ చేయగలం. అంటే ఇది ఒక ఛాలెంజ్ ఏంటంటే అండి, ఇలాంటి సర్జరీస్ ఇంతకుముందు కూడా వస్తాయి, కానీ 3 times 4 times సర్జరీ చేస్తాము. అలాంటి సర్జరీస్ కూడా చేసాము. ఈ సర్జరీ ఏంటంటే ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే, మనం హార్ట్ ఆల్మోస్ట్ వీళ్ళు మనకి ఫస్ట్ కన్సల్ట్ అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది, మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అన్నట్టు చెప్పారు మాకు. సో మేము హార్ట్ లంగ్స్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలోని ఫస్ట్ టైము మా టీం కంబైన్డ్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. మనకి చెన్నై తర్వాత ఫస్ట్ టైం, ఈవెన్ నార్త్ ఇండియాలో ఇంకా మొత్తం దేశంలో కూడా ఎక్కడ కూడా ఫస్ట్ టైం కాలేదు, సక్సెస్ఫుల్గా అయింది. సో ఇలాగా అన్నీ మన ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం దీన్ని ఇలాగ ట్యాకిల్ చేయగలిగాం. అన్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు. ఇలాగ మనం ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా ఇలాగ న్యాచురల్ గ్రోత్కి మనం ఛాన్స్ ఇచ్చి అన్నది మనం అంతా మొత్తం టెస్ట్, అందుకే మన దగ్గర లేటెస్ట్ సిటీ స్కాన్, లేటెస్ట్ యాంజియోగ్రామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటితోటి మనం టెస్ట్ చేసి, లేదు ట్రాన్స్ప్లాంటేషన్ కాదు వీళ్ళు హార్ట్ మనం సేవ్ చేయొచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసి చేసాం. యూరోపియన్ నేషన్స్లో అండి వాళ్ళు మన దగ్గరకు రాకముందు అమెరికాని కానీ ఆస్ట్రేలియాని కానీ అప్రోచ్ అయ్యారండి. అక్కడ వాళ్ళకి $1,00,000 దాకా చెప్పారు. సో పాపం ఏంటంటే వాళ్ళ కంట్రీలో కూడా వాళ్ళ ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది తక్కువే ఉంటారండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళు వేరియస్ ఆప్షన్స్ ఏంటి, వేరే దేశాల్లో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో మన సంప్రదించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మనం అన్నీ వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇది మనం చేయగలం, మన టీం మొత్తంతో డిస్కస్ చేసి ఇది మనం ఇక్కడ చేయగలం అన్న ఉద్దేశంతో మనం సార్ చెప్పినట్టుగా 15 లక్షలకే ఇక్కడికి ఆ పేషెంట్ని షిఫ్ట్ చేయటం జరిగింది. 15 రోజుల పాటు, అన్నిటికంటే ముందు 15 రోజుల ముందే పేషెంట్స్ ఇక్కడికి తీసుకొని వాళ్ళని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని మన వేరియస్ కంట్రీల్లో ఉన్న వేరే డాక్టర్స్తో కూడా డిస్కస్ చేసాం. ఇది కాకుండా మన అప్రోచే కాకుండా వాళ్ళే ఉన్న కొత్తగా చేస్తారా, ఎవరితో మాట్లాడినా కానీ మన అప్రోచే బెస్ట్ అప్రోచ్ అని చెప్పిన తర్వాత ఆ అప్రోచ్లో మనం ఇలా రైట్ వెంట్రికల్ నుంచి పల్మరీ ఆర్టరీకి కండ్యూట్ క్రియేట్ చేసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు దీంతో డెఫినెట్గా బేబీకి హెల్ప్ అవుతుందని నా నమ్మకం. ఈ పేషెంట్ ముందు కూడా ఒక బైపాస్ సర్జరీ మాకు సింగపూర్ నుంచి పేషెంట్ రావటం జరిగింది. వజాకి అనే ప్రొసీజర్ కోసం కూడా ఎంటైర్ కంట్రీ నుంచి వస్తూ ఉన్నారు. సార్ ఎక్స్పీరియన్స్ వల్ల దేశంలో ఉన్న ఓన్లీ 4 మాత్రమే చేయగలిగే ఈ వజాకి అనే ప్రొసీజర్ కోసం కూడా మాకు దేశం నుంచి నలుమూలల నుంచి వస్తున్నారు. 7 వచ్చారండి వజాకి అనే ప్రొసీజర్ కోసం. ఇప్పుడు వరకు 7 వేరియస్ రాష్ట్రాల నుంచి రావటం జరిగింది. వాళ్లే కాకుండా మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మన దగ్గర సార్ చెప్పినట్టుగా మన హైదరాబాద్లో ఒక ఏసీపీ గారు కూడా మన దగ్గర అడ్మిట్ అయ్యి బైపాస్ సర్జరీ చేసి రేపు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఆయన్ని. డెఫినెట్గా అండి, మనం క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ కానీ, మన దగ్గర ఉన్న స్కిల్డ్ సర్జన్స్ వల్ల కానీ, మన దగ్గర ఉన్న స్కిల్డ్ కార్డియాలజిస్ట్ వల్ల కానీ, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం సరిగ్గా డెవలప్ చేసుకుంటే ఇప్పుడు మనం ఆ మార్గంలోనే వెళ్తూ ఉన్నాము.
దీంతో డెఫినెట్గా ఇంటర్నేషనల్ టూరిజంని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉందండి. ఎఫ్టీపీసీ ఇండియా మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకొని తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. అంతర్జాతీయ మీడియా, వినోద రంగాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి గుర్తింపు లభించిన సందర్భంగా గురువారం ఎంజీ రోడ్లోని ఇంద్రియా జ్యువెలర్స్ వేదికగా ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రెసిడెంట్ చైతన్య జంగా మాట్లాడుతూ ఎఫ్టీపీసీ ఇండియాకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుందని తెలిపారు. మీడియా, చలనచిత్ర, వినోద, వ్యాపార రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా దీనిని అభివర్ణించారు. సంస్థ అభివృద్ధి కోసం సభ్యులు, ప్రతినిధులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సంస్థ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంస్థ జనరల్ సెక్రటరీ విఎస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ ఐసీఎంఈఐ గుర్తింపు ఎఫ్టీపీసీ ఇండియాకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటి అనీషా ముఖర్జీ మాట్లాడుతూ భారతీయ ప్రతిభను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ఎఫ్టీపీసీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ చైర్మన్ కోడే చైతన్య, సినీ నిర్మాత ఈశ్వర్ మిత్తానా, ఫోటోగ్రఫీ చైర్మన్ రామిశెట్టి అప్పారావు, హాస్పిటాలిటీ కమిటీ సభ్యులు ఇమాన్యుయల్ పొకల్కర్, జన్ను పవన్ కుమార్, ఇంద్రియా జ్యువెలరీ ఫ్లోర్ మేనేజర్ నవీన్, పలువురు మీడియా, వ్యాపార, వినోద రంగాలకు చెందిన ప్రముఖులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎఫ్టీపీసీ ఇండియాకు లభించిన అంతర్జాతీయ గుర్తింపును పురస్కరించుకొని విజయోత్సవం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు అసలు మొట్టమొదటిగా యాక్చువల్గా మన స్టేట్ వర్క్ అని చెప్పిన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. దీని తర్వాత ఆ విధంగా కాదు, ఇవాళ సినిమా అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కాబట్టి మన సినిమాని అంతర్జాతీయ సినిమాకి అనుసంధానం చేయాలి, ఈ పరిచయం అటువంటిది విస్తృతంగా పెరగాలి అని చెప్పని ఎన్నో కార్యక్రమాలు దాదాపు ఒక 12 దేశాల్లో మనం ఫిల్మ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో కేవలం ఒక ఆర్టిస్టులనే కాకుండా టెక్నికల్గా పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా ఒక ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఒక రకంగా ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మలేషియాలో రిచ్ కంట్రీ అయి ఉండొచ్చు, బట్ ఒక సినిమా తీయాలి అని చెప్పంటే వాళ్ళకి దే డోంట్ నో ద టెక్నాలజీ, ఎందుకంటే అక్కడ అది ప్యాషన్ కాదు అది, బట్ ఆ ప్యాషన్ మనం క్రియేట్ చేయాలి. అదేవిధంగా కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి టెక్నాలజీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండదు, ఈ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అదే చిన్న కంట్రీలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్ మనం వాడుకోవాలి. ఇలాగ మనకి ఒకరికొకరు అనుసంధానం చేసుకునే విధంగా పెరగాలి అని చెప్పని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి గుర్తింపుగానే ఈరోజు మాకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్ మాకు ఇది. ఇప్పటికే మాకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మీ అందరికీ తెలుసు, బాలకృష్ణ గారికి కూడా అవార్డు వచ్చింది. ఎవరైతే బాలకృష్ణ గారు రికగ్నైజ్ దానికంటే ముందు యాక్చువల్గా మా ఆర్గనైజేషన్ కూడా ఆ రోజు అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్, ప్రెస్టీజియస్ రికగ్నిషన్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఒక స్వచ్ఛతతో, ఒక దూరదృష్టితో మనం ఎప్పుడైతే పనిచేస్తామో సర్టిఫికేట్ మనం నిలిచిపోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అనీషా ముఖర్జీ చెప్పగానే యాక్చువల్గా తనకు ఇన్ఫ్యాక్ట్ తన షూటింగ్ ఉంది, అయినా కానీ అది కాదని చెప్పని ఇమీడియట్గా మనకి ఇలా ప్రెస్ మీట్ ఎందుకంటే విజయవాడ బేస్ అమరావతిని రేపు ఫిల్మ్ హబ్ చేయాలి అని చెప్పని మేము అనుకుంటున్నాము. మాకు వచ్చిన ఈ యొక్క ప్రెస్టీజియస్ మూమెంట్ వీ వాంట్ టు షేర్ విత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే తను ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అనీషా. Well, I am here today here in Vijayawada for a very prestigious moment, of course, because being a part of FTPC, first of all, I would really thank Chaitanya Garu and Verma Garu. Like they have given me that recognition here in Vijayawada, in Hyderabad, wherever all the events that FTPC is events are taking place, and to be associated with them is, I think, a very very prestigious and a very special thing for me. Of course, today here we are all assembled here for a very proud moment of FTPC because of its certification with ICMEI, right? Yes. So now FTPC has globalized into an international standards, which is a very very proud moment for the entire team, entire family of FTPC, and I feel really honored to be a part of this event as well.
and coming to Vijayawada, and I think it's a very like it's a big thing for a place like from Vijayawada, where I think FTPC's base is initiated, right? Oh, initially, yes. Yes, now initially. we have Yeah. అట్లాగే ఎఫ్టీపీసీ ఇండియా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ టూరిజం, అలాగే ప్రమోషన్, అట్లాగే గ్లోబల్ సమ్మిట్స్, వీటిలన్నిటి మూలంగా ఎఫ్టీపీసీని గుర్తించి ICMEI వారు మాకు గుర్తించి సర్టిఫికెట్ని ఇవ్వటం, ఇది విజయవాడకే ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. దీన్ని మన మీడియా మిత్రులతో నేను కలిసి జర్నీ చేశాను. ఒకప్పుడు కూడా నేను మీడియాలోనే ఉన్నాను కాబట్టి ఈ విజయాన్ని మన మీడియా మిత్రులు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి అనీషా ముఖర్జీకి స్పెషల్ థ్యాంక్స్. తను బిజీలో ఉన్నా సరే, షూటింగ్లో ఉన్నా సరే ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు అనీషాకి స్పెషల్ థ్యాంక్స్ అండి. రవి సినిమాస్ థియేటర్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన పారిశ్రామికవేత్త రవీంద్ర శేఖర్ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఆధునీకరించిన రవి సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ను హైకోర్టు సీనియర్ న్యాయవాది సిరిగిరి రవీంద్ర శేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ థియేటర్ ఓపెనింగ్కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో గత కొంతకాలంగా మల్టీప్లెక్స్ థియేటర్స్లో చిత్రాలను ప్రదర్శించకపోవడం వల్ల ప్రయాణికులు నిరాశకు గురవుతున్న నేపథ్యంలో రవి సినిమాస్ యాజమాన్యం ఏపీఎస్ఆర్టీసీ అధికారుల సహకారంతో థియేటర్స్ను పునఃప్రారంభించారు. థియేటర్ ప్రారంభోత్సవ సందర్భంగా పెద్ద చిత్రాన్ని ప్రయాణికుల కోసం ప్రదర్శించారు. ఆధునీకరించిన మల్టీప్లెక్స్ థియేటర్స్ను ప్రముఖ న్యాయవాది సిరిగిరి రవీంద్ర శేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం థియేటర్స్ను ఆయన పరిశీలించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలను ఉంచాలని ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ఆర్టీసీ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు రవి మాట్లాడుతూ, రైతే రాజు అనే నినాదంతో హైదరాబాద్ నుంచి లండన్ వరకు ఎన్నో విజయాలు అందుకొని ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీతగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్ర శేఖర్ చేతుల మీదుగా రవి సినిమాస్ థియేటర్ ప్రారంభం కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అనుమతించిన కొత్త సినిమాలకు సంబంధించి ప్రీమియర్ షోల వరకు టికెట్ ధర 600గా నిర్ణయించామని, అయితే ఆ తరువాత నుంచి సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సాధారణ టికెట్ ధర 150 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. కేవలం టికెట్లు మాత్రమే కాకుండా బయట థియేటర్లో 150 నుంచి 200 వరకు మాత్రమే విక్రయించే స్నాక్స్, ఇతర తినుబండారాలను కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి తినే విధంగా చాలా తక్కువ ధరలకే అందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ విజయవాడ. ఈరోజు మా రవి సినిమాస్ రవి గారు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. తక్కువ పరిచయంలో ఎక్కువ ప్రేమ కలిగింది. ఎందుకో తెలుసా? ఇది రవి కాదు, రవి స్క్వేర్. ఈరోజు రవి సినిమాస్ ఒక అద్భుతమైన బస్ స్టాప్లో సినిమా థియేటర్కు రావడం అనేది ఎన్నోసార్లు నేను అనుకునేవాడిని. బస్సు కోరకు వెయిటింగ్, 1 గంటకు పని అయిపోతుంది, 4 గంటలకు బస్సు ఉంటుంది, ఏం చేయాలి? బస్ స్టాప్లోనే సినిమా థియేటర్ ఉండడం ఇట్స్ ఎ వండర్. ఇది 3 పూలు 6 కాయలు. 100% రవి గారు ఇట్ విల్ ప్రూవ్. థ్యాంక్ యూ సార్. అది మా అదృష్టం ఏంటంటే మా చిరంజీవి గారి అబ్బాయి పెద్ది సినిమాతో ఇది స్టార్ట్ కావడం అనేది రియల్లీ మిరాకిల్. నా పేరు రవికృష్ణ. రవి సినిమాస్ థియేటర్ వైపు నుంచి హైదరాబాద్ నుంచి లండన్ వరకు రైతే రాజు అనే నినాదంతో ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత పారిశ్రామికవేత్త అయినటువంటి మా రవీంద్ర శేఖర్ గారికి రవి సినిమాస్ ఓపెనింగ్ ఇలా పెట్టుకున్నామంటే నేను వస్తానని, ఎన్ని షెడ్యూల్ ఉన్నా సరే యూఎస్లో ఉన్నారు యాక్చువల్గా, అక్కడి నుంచి నేను మీ సినిమా ఓపెనింగ్కి నేను డెఫినెట్లీ వస్తాను. ఎందుకంటే ప్రజలందరికీ ఉపయోగపడేది ఆర్టీసీ బస్ స్టాండ్లో అండ్ గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ థియేటర్ ఓపెనింగ్కి నేను రావడానికి ఎన్ని వర్క్స్ ఉన్నా పక్కన పెట్టి వస్తానని వచ్చి ఈ థియేటర్ ఓపెన్ చేసినందుకు గాను సార్కి, అలాగే మీడియా మిత్రులందరికీ, అలాగే మమ్మల్ని ఎంతో
గవర్నమెంట్ వారు కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ మమ్మల్ని ఎంతో సహకారాలు అందించినందుకు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం దిశానిర్దేశం. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయన్న మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య. ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో వికే సీనా నాయక్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.